అందరికీ నమస్కారం. నేను మీ జానీని. ఈరోజు మన వీడియోలో కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉంటే వేస్ట్గా పడేయకుండా ఇలాగ కొబ్బరితోటి చక్కగా హెల్దీగా బర్ఫీని తయారు చేసుకుందామా. మరి ఈ కొబ్బరి బర్ఫీకి ముందుగా 1 కప్పు కొబ్బరి తురుముని తీసుకోండి. కొబ్బరిని కూరైనా తీసుకోవచ్చు లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తగా అవ్వకుండా కొంచెం బరగ్గా పట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకుని మనం తురుముకున్న కొబ్బరిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డ్రై అవ్వక్కర్లేదండి. కొబ్బరి తురుముని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన కొబ్బరిలోకి 1 కప్పు పంచదారని తీసుకోండి. పంచదార బదులు బెల్లమైనా తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుముని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి వేసుకోవాలండి. బెల్లమైనా పంచదార అయినా అదే కప్పుతో వేసుకుంటే మీకు బర్ఫీలు ముక్కలు కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. కొబ్బరిలో పంచదార వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళ కింద ఊరొద్దండి. కొంచెం వాటర్ వస్తుంది అందులోకి. దీని మీద మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఎందుకంటే ఎక్కువ వాటరే వస్తుంది పంచదార వేసిన తర్వాత. అడిగంటకుండా మైమయన్న తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసేలా చూసుకుంటే ఈ కలర్ చేంజ్ అవుతుందండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు పాలు పోసుకోండి. మనం ఏ కప్పుతో వేసుకున్నామో కొబ్బరి పంచదార అదే కప్పుతోటి పాలు కూడా పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఎక్కువగా పలసగా ఉంటుందండి. మీరేమీ కంగారు పడొద్దు. ఉడికే కొందు చిక్కబడిపోద్ది. అలాగా పాలు పోసిన తర్వాత లో ఫ్లేమ్లో మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అడిగి పట్టకుండా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. కొంచెం దగ్గర పడినట్టే. ఇందాక మనం చూసుకున్నప్పుడు చాలా పలసగా ఉంది కదా, ఉడికే కొంది కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు యాలక్కాయల పౌడర్ని వేసుకుందాం. వేసుకుని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వారు క్లిప్ చేసేవచ్చండి. పూర్తిగా అది మీ ఆప్షనల్. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అడిగి పట్టనివ్వకండి. అడిగి పట్టిందంటే కలర్ చేంజ్ అయిపోతుంది. మంది కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దింపేస్తారండి. అలా దించకండి. ముదిరి పాకం వస్తేనే మీకు బర్ఫీలు ముక్కలు అవ్వకుండా చక్కగా గట్టిగా వస్తాయి. ఇలా రావాలండి. ఈ పాకం వస్తే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కొంచెం జల్లుకోండి. పైన మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి బర్ఫీని అందులో వేసి ప్లేట్లో చక్కగా సదురుకోండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లోను. వీటిపైన మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇలా పీసుల కింద కట్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే కట్ చేయండి. చల్లారిపోతే పీసులు పర్ఫెక్ట్గా రావు. అంతేనండి. ఎంతో టేస్టీ అయినా కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది.